దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక ఉదయకాలంన ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనందరినీ సాదరంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినపు వాక్య ధ్యానానికి మూలవాక్యముగా లూకాసు వార్త 10వ అధ్యాయము 36వ వచనమును చదువుకుందాం. ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును మనం సావధానంగా పరిశీలించినట్లయితే చదవబడిన మాటలో ప్రభు అయిన యేసు అడుగుచున్నటువంటి మాట ఏమనంటే, ఆ ముగ్గురిలో పొరుగువాడేవాడు. ఈ కథ మనకు సాధారణంగా అందరికీ తెలిసిందే. ఏంటి, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దిగిపోవచ్చు. ఇది యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చు. దొంగల చేతికి చిక్కాను. తర్వాత దొంగలు వచ్చిర్రు, ఆయనను కొట్టిర్రు. ఆ దూరం ఒక శాస్త్రుడు వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, లాస్ట్కో సమరయుడు చెడ్డవాడు వెలివేయబడ్డవాడు వచ్చాడు. వాడు ఆయనను చూసి పాపమని ఆ గాయంలో కట్లు కట్టి ఒక పూటకుల వానింటికి తీసుకెళ్ళి అక్కడ ఉంచి కొంత పైసలు వాళ్ళకి ఇచ్చి ఈయన చూసుకోండి, ఆయన ఎక్కువ ఖర్చు అయితే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పాడు. ఇది మనం చూస్తుంటాం. శాస్త్రి పట్టించుకోలేదు, పరిసయ్యుడు పట్టించుకోలేదు. ఇది మనం చూసినటువంటి కథే. అయితే ఇక్కడ ఆ సందర్భము యేసు ప్రభువుల వారు ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఈ ముగ్గురులో వానికి గాయపడ్డ వానికి పొరుగు వాడేవాడు అంటే ఆ కింది మాట ఉంటుంది, అతని మీద జాలి పడినవాడు. ఏంటట? జాలి పడినవాడు. ఎవరి మీద? గాయపరచబడిన వాని మీద జాలి పడినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియులారా, వాక్యంలో ఎవరి ఇంటికి ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ వెళ్ళాలనున్నది? ఎవరింటికి వెళ్ళడం మేలు, ఆశీర్వాదము? ప్రలాపించుచున్న వానింటికి వెళ్ళాలి అని, అంటే ఏడ్చుచున్న వానింటికి, బాధపడుచున్న వానింటికి మాత్రము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం ఆశీర్వాదము అన్నాడు. ఎందుకంటే విందు జరుగుతున్న చోటికి అందరు వెళ్తారంటే అన్ని సౌకర్యాలు ఉన్న చోటికి అందరు వెళ్తారు, అందరికి నచ్చుతుంది. కానీ ఏ సౌకర్యము లేనటువంటి వాని ఇంటికి, వాని వద్దకు వెళ్ళాలి. బాధలో ఉన్న వాని దగ్గరికి, దుఃఖంలో ఉన్న వాని దగ్గరికి వెళ్ళాలి. అది ఆశీర్వాదము, అది మంచిదని ప్రభుల వారు చెప్పారు. అయితే ఈరోజు ఎంతమంది యేసు ప్రభువు చెప్పినట్టు సమస్యలో ఉన్న వానింటికి వెళ్తున్నారు? ఎంతమందికి ఇష్టం ఉంది? ఒకడు ఆర్థికంగా చితికిపోయాడు, లేదా సమస్యల్లో ఉన్నాడు, కుటుంబంలో అనారోగ్యాలు రాజ్యమేలుతున్నవి, సాతాను శోధన ఎక్కువైపోయింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి, ఆస్తులు లేవు, ఏమీ లేవు, డబ్బులు లేక హీనమైన స్థితిలో ఉన్న వానింటికి వెళ్ళడానికి ఈరోజు ఎంతమంది దేవుని పిల్లలు అనే పేరు పెట్టుకున్నటువంటి వారున్నారు? ఎంతమంది ఆసక్తి చూపుతున్నారు? ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాగ తయారైందంటే, మనం అంటాం మమ్మల్ని ఇలాగన్నారండి, అలా తప్పేం లేదు. బయటోడనడానికి ఆస్కారం కలిగిస్తుంది మనమే. ఈరోజు సంఘంలోకి కూడా ధనాశ అనేటటువంటి దరిద్రం వచ్చిపోతుంది. ఈర్ష్యా ద్వేషము అనేటటువంటి దరిద్రం వచ్చి కూర్చుంది. ఎందుకో తెలుసా? ఒకడు ఎదిగితే ఓర్వలేని సాతాను లక్షణం ఈరోజు సంఘంలో రాజ్యమేరుతున్నది. ఒకరిని సజావుగా ప్రేమించేటటువంటి తత్వం సంఘంలోకి వచ్చి కూర్చుంది. ఇది సాతాను లక్షణం. ప్రియులారా,
జాలి కలిగి, ఎవనికి జాలి కలుగుతుందో వాడు పరాయి వాడంటే, నీవు నీ పొరుగువాడు ఆయన వాడు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళట్లేదు. నువ్వు ఒక సేవకుడి అయితే వాని ఇంటికి వెళ్ళి వాడిని పరామర్శించాలి. ఒక కాపరి తండ్రి స్థానంలో ఉన్నవాడు సమస్యలో ఉన్నాన్ని ఆదరించి వాని ఓదార్చి వానికి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఈరోజు ఓ నా ప్రియ, యేసును ప్రేమించేటటువంటి కుమారుడా, నీ పక్కకు బాధపడుతున్నటువంటి నీ సహోదరుని కుటుంబం ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం ఓదార్పు ఉంది నీ వల్ల? ఎదుటివాడికి ఓదార్పు ఉందా, లేక వాణ్ణి ఏడ్చే స్థాయికి నువ్వు పట్టుకొచ్చావా? ఒక సమరయుడి గుణము కలిగి ఎదుటి వాణ్ణి ఓదార్చినావా నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్టు? లేదా వాణ్ణి హేళన చేసి పట్టించుకోలేక, ఇంకా పట్టించుకోపోవడమే కాక హేళన చేసి దూషించే స్థాయిలో ఉన్నావా? ఎందుకు నువ్వు ఇది చేయలేకపోతున్నావు? నీకు ఏ సమస్య అయితే నాకేంది, ఇదిగో దేవుని కొరకు నువ్వు ఇది చేయాలని మేము చెప్పాము కదా, చేయలేదని బాధల్లో ఉన్నవాని నువ్వు పొడుస్తున్నావంటే, దేవుని నామాన నువ్వు దోచుకోవడానికి లేదా వాడిని బాధల్లో ఉన్నవాడిని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నావంటే అది దేవుని ప్రేమ కాదు. దేవుడు అడిగాడా? నువ్వు ఎక్కడైనా పోకని నేనేం చెప్పానో నాకు ఏది చేయాలో అది చెయ్యి అని చెప్పి నీ అంతలాగా మాట్లాడా? ఎక్కడా కనిపించేదే బైబిల్ గ్రంథంలో. నువ్వెలా చేస్తున్నావు? ఈరోజు మనకు కావలసింది ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క యేసు ప్రభు మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి అనబడిన వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, రేపు నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే నీ చుట్టూన్నవాడు ఎవడు కాదు, అది పాస్టర్ కానీ విశ్వాసి కానీ ఎవ్వరూ కానీ నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేరు. రేపు నేను పరలోక రాజ్యం ఎవరు తీసుకుపోలేరు. నీకు ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరిచేది దేవుడే, నీ కుటుంబాన్ని ఆదరించేది దేవుడే, నిన్ను నిలబెట్టేది దేవుడే, నిన్ను లేవనెత్తేది దేవుడే. రేపు న్యాయపీఠం ఎదుట నీకు తీర్పు తీర్చేది కూడా దేవుడే. దీనికి నువ్వు నేను అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన పితరులు ఏం చెప్పారు, మన పాస్టర్లు ఏం చెప్పారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ముఖ్యమైనది ఉంది. వాక్యం ఏమి చెప్తుంది, బైబిల్ ఏమి చెప్పింది, బైబిల్లో ఏమి రాసింది, ఏం చెప్పబడింది, దానికి మనం జీవిస్తున్న ఈ ఆత్మీయ విశ్వాస యాత్ర వక్రీకరిస్తుందా, సపోర్ట్ చేస్తుందా వాక్యము? ఇవి ప్రతి దినము ప్రతి విశ్వాసి గమనించుకోవాలి. చాలామంది అనొచ్చు, అయ్యగారు మీరు కూడా ఒక పాస్టర్ కదా, ఇలాగెందుకు చెప్తున్నారని. రేపు నేనైనా అంతే, రేపు నేనైనా అంతే. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ జరుగుతుంది, అది తప్పు. ఏం జరుగుతుంది? గొప్ప గొప్ప సిద్ధాంతాల కాడ కొట్లాడాల్సిన అవసరం లేదు. లేదా వేరే మతస్థులతో మీ గ్రంథంలో ఇలాగున్నది మాదిలా, ఈ కొట్లాట పరమ వ్యర్థము. ముందు ఒక విశ్వాసిగా మన జీవితము కట్టబడాలి. కట్టబడాలి అంటే వాక్యంలో ఉన్న దాని ప్రకారం నీ బోధుందా? నీ ఆరాధన విషయంలో క్రమం ఎలాగుంది? నీ కానుకల విషయంలో, నీ ప్రవచనాలు, దర్శనాలు, ప్రతి దాని విషయంలో నీ జీవితం ఎలాగున్నది? నువ్వు నీ ఆరాధన క్రమాన్ని సరిగా నడిపిస్తున్నాడా? నిన్ను ఏమి ఇయ్యమని సంఘం నుంచి నీకు ఆదేశం ఉంది? బైబిల్ గ్రంథము దానికి ఏం చెప్పింది? ఆరాధన ఎలా జరుగుతుంది, సంఘం ఎలా, బైబిల్ ఎలాగ నడిపిస్తుంది? ఏమి బయట చెప్తున్నటువంటి వాటికి బైబిల్లోని వాక్యం ఎంత మట్టుకు సపోర్ట్ చేస్తుందో దాని ప్రకారం మాత్రమే విశ్వాసి బ్రతకాలి. లేదా వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఎవ్వరు చెప్పినా సున్నాయి. వాక్యానికి సపోర్ట్ లేకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడు వాక్యంలో ఉన్న దాని ప్రకారం బతకపోతే అసలు సేవకుడే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఆశీర్వదించబడాలి, సత్యమే చెప్పబడాలి, సత్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. నీ పొరుగువాడు అని చెప్పాను కదా, ఆ పొరుగువాని ప్రేమ ఎలాగుంటుందంటే సమరయుని లాగుంటుంది. ఆపదలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నేను పీక్కు తినే ప్రయత్నం చేస్తున్నారా? ఆపదలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నేను ఇంకా హేళన చేసే పరిస్థితి
నీ నుంచి ఇంకేదో ఆశించే స్థాయి ఉంటే వాళ్ళు నీకు పొరుగు వారు కారు. ఎందుకంటే ఆపదలో ఉన్నవానికి సహాయం చేసేవాడు పొరుగువాడు. నువ్వు వానితోనే ఉండాలి. వాడే నిన్ను ప్రేమించేవాడు, వాడే దేవుని ఆత్మ కలిగిన వాడు. అందుకే అన్నాడు, నీకు ఆ పొరుగు వాడిలాగా చేస్తే నువ్వు అలాగ చేయాలి. ప్రియులారా, మన జీవితంలో మన తోటి విశ్వాసులు ఎన్నో రకాల ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. మనవంతుగా మనం దేవుని ప్రేమను చూపిద్దాం. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. ఎస్, మనలాగా మన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా, మన కొడుకులాగనో, మన కూతురులాగనో, మన తల్లిలాగనో, మన తండ్రిలాగనో ఎదుటి వారిని కూడా మనం ప్రేమించగలిగిన నాడు, అది కదా యేసయ్య మనకు వచ్చిన ప్రేమ. అది కదా యేసయ్య మనలో చూడాలనుకున్న ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. యేసు ప్రేమకు ప్రతిరూపాలుగా మనం ఈ సమాజంలో నిలబడదాం. యేసు ప్రేమను ప్రపంచానికి తెలియజేద్దాం. వస్తున్న అనేక దూషణలు, ఆరోపణలు ఇకనైనా ఆగేలాగున మనవంతుగా మనం దేవుని కొరకు నిజాయితీగా మన ప్రేమను పక్కవాడికి చూపించగలిగిన స్థాయిలో వెళ్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. విన్న వాక్యంను సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నీళ్ళలో పడ్డ విత్తనం నూలంతరూ ఫలించినట్లు నా మా అందరి జీవితాలు ఫలించే కృపను దయచేయమని నువ్వే తోడైన కాపాడి కూడా భద్రపరచు. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం మనందరికీ సదా తోడైననుగాక. ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే ప్రవేశనానికి సంపూర్ణ విజయం కలిగిన అపవాదికి అరికిలకనంత కోటి నాశనం కలిగిన ప్రభు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.